ఇంటర్లింక్ ఐటీఎల్జీ నుంచి ఒకేసారి రెండు పెద్ద అప్డేట్స్ వచ్చాయి. ఒకటి గుడ్ న్యూస్, ఇంకొకటేమో కొంచెం టెన్షన్ పెట్టే వార్త. అసలు వీసా కార్డొచ్చిందని సంతోషపడాలో లేక మైనింగ్ రివార్డ్స్ సగానికి పడిపోతాయని కంగారు పడాలో ఈరోజు ఈ రెండింటి వెనకున్న పూర్తి నిజానిజాలేంటో క్లియర్గా తెలుసుకుందాం. అవును, ఇప్పుడు కమ్యూనిటీలో అందరిదీ ఇదే కన్ఫ్యూజన్. ఇంటర్లింక్ వీసా కార్డు వచ్చిందని పండగ చేసుకోవాలో లేక ఫిబ్రవరిలో రాబోయే హాల్వింగ్ గురించి టెన్షన్ పడాలో అర్థం కావట్లేదు. సో ఈరోజు ఈ డైలెమాకి ఒక ఫుల్ స్టాప్ పెడదాం. ఎందుకంటే సరైన సమాచారం లేకుండా మనం ఏ అడుగు ముందుకేసినా ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే ప్రతి పాయింట్ని జాగ్రత్తగా విందాం. ఇక అసలు మ్యాటర్లోకెళ్ళిపోదామా? సరే, ముందుగా ఒక మంచి విషయంతో స్టార్ట్ చేద్దాం. మనందరం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఇంటర్లింక్ వీసా కార్డ్ ఫైనలీ ఇండియాకి వచ్చేసింది. ఇది ఊరికే చెప్పే మాట కాదు, పక్కా నిజం. అవును, వియట్నాం ఈవెంట్ తర్వాత మన ఇండియాలో ఉన్న కోర్ అంబాసిడర్స్కి వీసా కార్డ్స్ డెలివరీ అయిపోయాయి. వాళ్ళు ఆల్రెడీ కేఎఫ్సి, జూడియో, రిలయన్స్ ట్రెండ్స్ లాంటి చోట్ల పేమెంట్స్ కూడా చేసేస్తున్నారు. అంటే ప్రాజెక్ట్ రియల్ అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ ఇంకేం కావాలి? ఇక్కడ మనం గమనించాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ఇకపై కేవలం పేపర్ల మీదున్న ప్లాన్ కాదు. మనం డెవలప్మెంట్ ఫేజ్ దాటి ఎగ్జిక్యూషన్ ఫేజ్లోకొచ్చేశాం. అంటే ఐడియాలు ఇప్పుడు రియాలిటీగా మారాయన్నమాట. ఇంటర్లింక్ ఫేక్ అని అనుకున్న వాళ్లందరికీ ఇది గట్టి సమాధానం. ఓకే, ఈ గుడ్ న్యూస్ అంతా బానే ఉంది. కానీ నాణానికి రెండో వైపున్నట్టు మనం కొన్ని నిజాలు, నష్టాలు, ఇంకా కొన్ని ట్రాప్స్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇక్కడ్నుంచే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే వీసా కార్డ్ అందరికీ ఒకేసారి వచ్చేస్తుందని. కానీ అది తప్పు. ఇంటర్లింక్ ఒక పద్ధతి ప్రకారం వెళ్తోంది. ఫస్ట్ వాళ్ల కోర్ టీమ్కి, తర్వాత గ్లోబల్ పార్ట్నర్స్కి, ఆ తర్వాత లీడర్స్కి, ఫైనల్గా మనలాంటి కమ్యూనిటీ మెంబర్స్కొస్తోంది. సో దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. జాగ్రత్తగా వినండి. ప్రస్తుతానికి ఈ కార్డ్లో మనం మైన్ చేసిన ఐటీఎల్జీ కాయిన్స్ని డైరెక్ట్గా వాడలేం. ఓన్లీ యుఎస్డిటీతో టాపప్ చేయాలి. అంటే మనం డబ్బు పెట్టి యుఎస్డిటీ కొని కార్డ్లో లోడ్ చేసి వాడితే ఆ రేట్ డిఫరెన్స్, ఫీజులు, కన్వర్షన్ ఛార్జీలు అన్నీ పోను మనకు లాభం రాకపోగా నష్టమే వచ్చే ప్రమాదముంది. ఇప్పుడు ఇంకో పెద్ద ట్రాప్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరే స్వాప్ పార్టీ. ఇందులో $20,000 ప్రైస్ పూల్ ఉందని చెప్పగానే చాలామంది డబ్బులు యాడ్ చేసేస్తున్నారు. కానీ ఆగండి, ఇది మనం అనుకుంటున్నట్టు ఆపర్చునిటీ కాదు. ఇదొక ఫిల్టర్ అంతే. ఎందుకలా అంటున్నానంటే, ఈ పోటీలో మనం ఎవరితో పడుతున్నామో తెలుసా? చైనా, యుఎస్ లాంటి దేశాల నుంచి వచ్చే పెద్ద పెద్ద తిమింగాలాలతో, అదే బిగ్ ట్రేడర్స్తో. వాళ్ల దగ్గరున్న లక్షల డాలర్ల పెట్టుబడి ముందు మన చిన్న చిన్న అమౌంట్లు ఎందుకూ పనికిరావు. సో గెలిచే ఛాన్స్ దాదాపు జీరో అనే చెప్పాలి. అందుకే మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ మీద మీకు గట్టి పట్టు లేకపోతే దయచేసి ఈ స్వాప్ పార్టీ జోలికి వెళ్ళకండి. అనవసరంగా కష్టపడి సంపాదించుకున్న డబ్బును రిస్క్లో పెట్టొద్దు. మరి పాయింట్స్ ఎలా సంపాదించాలి అని అడుగుతారా? దానికొక సేఫ్ రూట్ ఉంది. అదే ఫనెల్ మోడల్, రిఫరల్ సిస్టమ్. దీనికి కొంచెం టైం, ఓపిక కావాలి. కాని ₹1 కూడా రిస్క్ ఉండదు. డబ్బు పెట్టడం కన్నా మన టీంని బిల్డ్ చేసుకోవడమే ఎప్పటికీ బెస్ట్ అండ్ సేఫెస్ట్. సరే, ఇప్పటివరకు వీసా కార్డ్ గురించి చూశాం. ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణలోనే అత్యంత ముఖ్యమైన, అతి పెద్ద హెచ్చరిక దగ్గరికి వచ్చాం. అదే హాల్వింగ్. దీన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. అసలు హాల్వింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనకు మైనింగ్ ద్వారా వచ్చే కాయిన్స్ సగానికి సగం తగ్గిపోవడం. ఇది ఎందుకు చేస్తారంటే మార్కెట్లోకొచ్చే కాయిన్స్ని కంట్రోల్ చేసి లాంగ్ టర్మ్లో దాని విలువ పెంచడానికి. ఉదాహరణకు ఇప్పుడు మనకు 4 గంటలకు 30 కాయిన్స్ వస్తున్నాయనుకోండి. హాల్వింగ్ తర్వాత అవే 4 గంటలకు కేవలం 15 కాయిన్స్ మాత్రమే వస్తాయి. డైరెక్ట్గా సగానికి కోత అన్నమాట. అవును, మీరు విన్నది కరెక్టే. మైనింగ్ స్పీడ్ స్ట్రెయిట్గా 50% పడిపోతుంది. దీని అర్థమేంటంటే ఇప్పుడు మీరు ఒక్కరోజు మైనింగ్ మిస్ చేస్తే ఫ్యూచర్లో అన్నే కాయిన్స్ సంపాదించాలంటే రెట్టింపు కష్టపడాలి, రెట్టింపు టైం పడుతుంది. అందుకే ఈ హాల్వింగ్ జరగడానికి ముందున్న ఈ కొద్ది సమయమే మనకు గోల్డెన్ టైం. ఈ టైంని అస్సలు వేస్ట్ చేయకుండా వీలైనన్ని ఎక్కువ కాయిన్స్ మైన్ చేసుకోవడంపైనే మన ఫోకస్ అంతా ఉండాలి. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు. ఓకే, ఇన్ని హెచ్చరికలు విన్నాక మరిప్పుడు మనమేం చేయాలి?
మనం ఫోకస్ పెట్టాల్సిన సేఫ్ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఏంటి? అదే వెరిఫికేషన్. దీని గురించి మనకు పూర్తి క్లారిటీ ఉండాలి. ఇప్పటికే కాయిన్స్ బర్న్ అయిన వాళ్ల కోసం ఒక రికవరీ ఆప్షన్ ఇచ్చారు, కానీ దాని రూల్స్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. కంటిన్యూస్గా 28 రోజులు, రోజుకి 6 సెషన్లు, ఒక్కటంటే ఒక్క సెషన్ కూడా మిస్ కాకుండా మైనింగ్ చేయాలి. మధ్యలో ఒక్కటి మిస్ అయినా మళ్ళీ ఫస్ట్ డే నుంచి కౌంట్ మొదలవుతుంది. సో ఇది వాళ్లకున్న ఒరే ఒక్క ఛాన్స్. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, పెద్ద పెద్ద కంపెనీలు బ్యాక్డోర్లో డైరెక్ట్గా కాయిన్స్ కొనేస్తాయేమో అని. దీనిమీద ఇంటర్లింక్ టీం క్లారిటీ ఇచ్చింది. ఏ కంపెనీ అయినా ఎంత పెద్దదైనా సరే మనలాగే ఓపెన్ మార్కెట్ నుంచే కొనాలి. బ్యాక్డోర్ డీల్స్ అనేవి ఉండవు. ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే దీనివల్ల మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. అది మనలాంటి లాంగ్ టర్మ్ హోల్డర్స్కి ప్లస్ పాయింట్. సరే, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? వాట్ నెక్స్ట్? దానికోసం ఒక క్లియర్ ప్లాన్ చూద్దాం. మనందరం వెయిట్ చేస్తున్న వెరిఫికేషన్ ప్రాసెస్ ఫిబ్రవరి 5వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాదు. అంటే ముందు అప్లై చేసిన వాళ్లకు ముందు అయిపోదు. ఎవరి హెచ్సిఎస్ స్కోర్ అంటే హెల్దీ కమ్యూనిటీ స్కోర్ బెస్ట్గా ఉంటుందో వాళ్లకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. సో ఈ టైంలో మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు రెండే. నా హెచ్సిఎస్ స్కోర్ ఎంత ఉంది? నా దగ్గర ఎన్ని ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయి? ఈ రెండింటి మీదే మన ఫ్యూచర్ స్ట్రాటజీ ఆధారపడి ఉంటుంది. వెరిఫికేషన్కి మనం ఎంత రెడీగా ఉన్నామో ఇవే చెప్తాయి. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క మాట, తెలివిగా మైండ్ చెయ్యండి, అంతేకాని గుడ్డిగా జూదమాడద్దు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో ముందుకు వెళ్తేనే సక్సెస్ అవుతాం. ఈరోజు మనం డిస్కస్ చేసిన ప్రతి పాయింట్ కూడా చాలా రీసెర్చ్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్తోనే చెప్పడం జరిగింది. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంపార్టెంట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ మైండ్ స్మార్ట్.